రెడ్ చలో లోక్ భవన్ కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన జరగబోతోంది. నెక్లెస్ రోడ్డు నుంచి ర్యాలీగా వెళ్తున్నటువంటి కాంగ్రెస్ నేతలు నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు కూడా లోక్ భవన్ కు ర్యాలీగా వెళ్లబోతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మనం చూస్తున్నాం చలో లోక్ భవన్ కు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి ప్రతాప్? ప్రజెంట్ నేను నెక్లెస్ రోడ్ వద్ద ఉన్న ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద ఉన్న ఇక్కడ మొత్తం కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతున్న పరిస్థితి. ఇక్కడ నుంచి నేరుగా లోక్ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏసీసీ ఇచ్చిన పిలుపు మేరకు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల్లో కూడా ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా నీట్ పరీక్ష పేపర్ ఏదైతే లీకేజ్ అయిందో ఆ లీకేజ్ కారణంగా విద్యార్థులు పెద్ద ఎత్తున నష్టపోయారు. కాబట్టి దీనికి సంబంధించి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ఒక డిమాండ్ తోటి కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళన చేస్తుంది. ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులంతా కూడా పెద్ద ఎత్తున దీనికి ఆందోళన ఢిల్లీలో చేస్తున్న నేపథ్యంలో విద్యార్థుల పైన పోలీసులు చేసిన లాఠీ చార్జు దీనికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆందోళనలో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి. నిన్న రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు అనుసరించిన విధానం కానీ అరెస్టు చేసిన పద్ధతి కానీ అతని పైన చేసిన విధానానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా రియాక్ట్ అయింది. ఈరోజు పెద్ద ఎత్తున నిరసనలో ఆందోళన చేపట్టాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ తెలంగాణలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో లోక్ భవన్ ముట్టడికి పిలుపునివ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నేతలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి గ్యాదర్ అవుతున్న పరిస్థితి ఉంది. అందరూ కూడా పెద్ద మన ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్ద నేతలంతా కూడా ఇక్కడికి ప్లగ్ కార్డులు కూడా ప్రదర్శిస్తూ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. నేతలంతా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ముఖ్యమైన నేతలంతా అధికార ప్రతినిధులంతా కూడా ఇక్కడికి గ్యాదర్ అవుతున్నారు. ఇక్కడ నుంచి కాసేపట్లో ర్యాలీగా వెళ్లేందుకు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. నేతలంతా కూడా మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా నేతలంతా కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున ఆందోళనలకు ఆధారయ్యేందుకు కూడా నేతలు వస్తున్నారు. వారితో పాటు విద్యార్థులు కూడా ఛత్రోకి గూంజ్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే దీనికి సన్నాహక కార్యక్రమాలు కూడా చేసింది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వల్ల విద్యార్థులు ఏ విధంగా నష్టపోయారో దీనికి సంబంధించి కూడా ఆందోళనకు సంబంధించి కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో చూడొచ్చు మనం కార్యకర్తలంతా కూడా నినాదాలు చేస్తూ కూడా చప్పట్లు కొడుతూ కూడా ప్లకార్డులు ప్రదర్శిస్తూ కూడా కేంద్రం వైఖరికి నిరసనగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి దాని డిమాండ్తో పాటు మొత్తం 5 డిమాండ్లను ప్రధానంగా ప్రస్తావిస్తూ కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేపడుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా లోక్ భవన్కు ముట్టడికి కూడా వెళ్లేందుకు కూడా నేతలంతా కూడా ఇక్కడ సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. సో విద్యార్థులతో పాటు నేతలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతున్న పరిస్థితి ఉంది. అయితే మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా రాబోతున్నారు. కాబట్టి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు అయితే నేతలు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఇక్కడికి హైదరాబాద్ ఎమ్మెల్యే దానా నాగేంద్రతో పాటు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, కార్పొరేషన్ చైర్మన్లు కానీ నేతలు ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతున్న పరిస్థితి ఉంది. సో మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ర్యాలీగా లోక్ భవన్ కు ముట్టడికి ర్యాలీగా వెళ్లేందుకు కూడా నేతలంతా సిద్ధంగా అయితే ఇక్కడ నుంచి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. అలాగే ప్రతాప్, అటు ఈ చలో లోక్ భవన్ ని ఏ కోణంలో అర్థం చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కొనసాగబోతుంది, అటు భద్రత పరంగా ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది నేపథ్యంలో? ఇక్కడ అధికార పార్టీ నిరసన కార్యక్రమం చేస్తుంది కాబట్టి ముఖ్యంగా పోలీసులు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం జరిగింది. ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఇక్కడ నెక్లెస్ రోడ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పోలీసులు కూడా బాగా పెద్ద ఎత్తున బలగాలను కూడా మోహరించిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి నేరుగా వెళ్తున్న పరిస్థితి. లోక్ భవన్ వద్ద కూడా రాజ్భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు కూడా బలగాలను మోహరించిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఢిల్లీలో నెలకొన్న సిచ్యువేషన్ కానీ ఆ సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని కూడా పోలీసులు కూడా భద్రతాపరమైన చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ నేతలంతా కూడా శాంతియుతంగా నిరసన చేసుకునేందుకు ఇక్కడ ఇందిరాగాంధీ స్టాచ్యూ వద్దకు అందరినీ కూడా ఇక్కడికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరినీ కూడా వన్ సైడ్కు పంపిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే మొత్తం మీద దీనికి సంబంధించి కూడా నేతలు ఎవరు వచ్చినా కూడా వారికి దానికి సంబంధించి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ వస్తున్నారు పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీసులు కూడా వారి అనుచరులంతా కూడా వస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని నేతలంతా కూడా దీనికి సంబంధించి కూడా ఇక్కడికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానా నాగేంద్ర కూడా ఇక్కడికి రావడం జరిగింది. దానా నాగేంద్రతో కూడా మాట్లాడుతున్నారు. దానా నాగేంద్ర గారు
భారతదేశంలో ఏ యువకులైతే మన యువశక్తి అని మనం చెప్పుకుంటామో గర్వంగా, ప్రపంచ దేశాల కంటే మన దేశంలో ఉన్న యువశక్తి గొప్పదని కొంచెం నూకకు పోయి ప్రపంచంలో దేశంలో ఉన్నట్టు యువశక్తి గొప్పది కాబట్టి ఆ యువశక్తి మీద దౌర్జన్యం జరుగుతుంటే దానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారి యొక్క దృష్టిని కేంద్రీకరించాలని పార్లమెంట్లో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి రాహుల్ గాంధీ గారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయమని చెప్పి డిమాండ్ పెట్టడం జరిగింది. కానీ ప్రధానమంత్రి గారు పార్లమెంట్లో జవాబు చెప్పకుండా ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ప్రధానమంత్రి నివాసానికి వెళ్ళి ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్గా ఒక వినత పత్రం ఇచ్చి చెప్పాలనుకుంటే అక్కడ పోలీసు వివరించిన తీరు కానీ, నడి రోడ్డు మీద లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్ని దౌర్జన్యంగా లాక్కపోవడం కానీ, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం కానీ, అదేవిధంగా ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడం కానీ, పార్లమెంట్ మెంబర్లు అరెస్ట్ చేయడం కానీ తీవ్రంగా ఖండిస్తుంది తెలంగాణ కాంగ్రెస్ కమిటీ. దీనికి వ్యతిరేకంగా తప్పకుండా ఏ యువశక్తి అయితే ఈ దేశానికి వెన్నుముక్కని మనం చెప్పుకుంటున్నామో ఆ యువకుల మీద జరిగినటువంటి దౌర్జన్యానికి వ్యతిరేకంగానే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మోడీ గారు పార్లమెంట్లో ఉండుంటే పార్లమెంట్లోనే జవాబు అడిగేవాళ్ళు. పార్లమెంట్ నుంచి మోడీ గారు తప్పించుకొని పోయింది కాబట్టి మోడీ గారు దృష్టిని కేంద్రీకరించాలి కదా. అందుకనే పార్లమెంట్ కాకుండా ఆయన ఇంటికి పోయారు. ఒక లీడర్ ఆఫ్ ది ఆపోజిషన్గా ఆయనకు పోయే అధికారం ఉంది. ప్రధానమంత్రి గారు లోపల పిలుచుకునేది ఉండే ఆయన. సంతోషమే, అరెస్ట్ చేయడము, పోలీసు దౌర్జన్యము, అదేవిధంగా అన్ని ఏదైతే ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఏజెన్సీలన్నీ వాడుకోవడం వీళ్ళకి అలవాటు అయింది కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. సో అది ఏజెన్సీలు ఎన్ని వాడుకున్నా, ఎంత పోలీస్ని వాడుకున్నా రాహుల్ గాంధీ గారు వెనక తగ్గే నాయకుడు కాదు. ఈ దేశంలో యువకుల మీద జరిగిన దౌర్జన్యానికి కాంగ్రెస్ పార్టీ గలం ఇప్పుతున్నారు. గాంధీ భవన్ ముందు బీజేపీ వాళ్ళు చేయడం అనేది ఆశాస్పదం. ఎందుకంటే గాంధీని చంపిన వాళ్ళు ఎక్కడైనా పోతారు. గాంధీ చంపినోడు గాంధీ భవన్ కొనికే గొప్పతనం వాళ్ళకి. గాంధీని చంపినోడు గాంధీ భవన్కి పోతే అది పెద్ద ప్రజలేం హర్షించరు. గాంధీని చంపినప్పుడే మీ క్రెడిబిలిటీ పోయింది. ఇది మొత్తం మీద దానం నాగేందర్ కూడా మాట్లాడడం జరిగింది. విద్యార్థులపైన, ముఖ్యంగా విద్యార్థులపైన చేసిన దాడికి నిరసనగానే మేమంతా కూడా ఆందోళన చేస్తున్నాం. విద్యార్థులపైన పాశవికంగా వ్యవహరించడం కానీ, వారిపైన లాఠీచార్జ్ చేయడం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వారి పట్ల వ్యవహరిస్తున్న తీరును, ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతున్న డిమాండ్లను పరిష్కరించే వారు కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఆందోళనను ముందుండి కూడా నడిపిస్తున్నట్టు కూడా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ప్రతాప్, సుమారు ఎన్ని గంటల వరకు ఈ ర్యాలీ ఇలా జరిగే అవకాశం కనిపిస్తోంది? అనంతరం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? సో ఇదైతే వాస్తవానికి 11 o'clockకే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్ళాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అయితే పిసిసి చీఫ్ ప్రజెంట్ ఇంకా ఆయన మంత్రుల సముదాయం అంటే మినిస్టర్ క్వార్టర్స్ వద్దనే మంత్రులతోటి కలిసి రావాలని చెప్పేసి అక్కడ ఉన్నారు. ఇంకా మరి కాసేపట్లో పిసిసి చీఫ్ ఇక్కడికి రాగానే ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఏర్పాట్లు సిద్ధం చేసుకున్న పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికైతే గ్యాదర్ అయిన పరిస్థితి ఉంది. కార్పొరేషన్ చైర్మన్లు కానీ, పార్టీకి అనుబంధ విభాగాలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి గ్యాదర్ కావడం జరిగింది. నేతలంతా కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా నీట్ పరీక్ష సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. మొదటి నుంచి కూడా దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా వచ్చారు. అనిరుద్ రెడ్డి గారు చెప్పండి, దీనికి సంబంధించి మీరు ఆందోళన చేసే దానికి సంబంధించి మీరేం చెప్పగలరు? ఇప్పుడు కాబోయే ప్రధానమంత్రి మా రాహుల్ గాంధీ గారిని మీరు చూస్తారు, నిన్న పోలీసు వాళ్ళు కానీ ఎవరే కానీ ఇట్లా మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది అనేది అంటే ప్రజాస్వామ్యంని కూని చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వము. దానిపైన ఖచ్చితంగా మా పోరాటం ఉంటుంది. ఇది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతుగా ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరి కాసేపట్లో పిసిసి చీఫ్ వచ్చిన తర్వాత నేతలంతా కూడా ఇక్కడ నుంచి రాజ్భవన్కి ర్యాలీగా వెళ్లేందుకు అయితే అన్ని ఏర్పాటు చేస్తున్నాం. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు కూడా చేస్తున్న పరిస్థితి. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున నేతలు రావడంతో, గ్యాదర్ కావడంతో పోలీసు బలగాలు కూడా భారీ ఎత్తున మోహరించడం జరిగింది. అక్కడ ఒకవైపు లోక్ భవన్ వద్ద అదేవిధంగా పరిస్థితి కానీ ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ కూడా ఇవి ఎలాంటి వాసించని ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు కూడా పోలీసులు అయితే భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతాప్, అటు పోలీసులు భద్రతా చర్యల్లో భాగంగా ముఖ్యంగా ఎటువంటి ఆంక్షలు అయితే అమల్లో ఉంచబోతున్నారు? ఎందుకంటే అటు దారి మళ్లింపులు కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా అమల్లో ఉండే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది పరిస్థితి?
ప్లస్ ఖచ్చితంగా నేతలంతా కూడా ముఖ్యమైన నేతలంతా కూడా ఉంటున్నారు కాబట్టి మంత్రులు కూడా పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఈ ర్యాలీలో సంబంధించి ముఖ్యంగా ఎవరైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా ఉండేందుకు కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే చూడొచ్చు మనం విజువల్స్లో కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ అవుతున్న పరిస్థితి ఉంది. నేతలంతా కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో దీన్ని ఖచ్చితంగా అదుపు చేసేయాలని కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా మనం భారీగా ర్యాలీగా వస్తున్న పరిస్థితి. ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ కూడా ఉన్నారు. వెంకట్ గారు చెప్పండి, దీనికి సంబంధించి ఎట్లా చూస్తారు? నిన్న రాహుల్ ఏదైతే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. మీరు అరెస్టులతోటి ఈ రకంగా డీటైన్ చేసి మా ప్రొటెస్ట్ ఆపలేరు. ఏదైతే నీటి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసే వరకు నరేంద్ర మోడీ గారు క్షమాపణ చెప్పే వరకు రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇదే రకంగా పోరాడుతుంటారో వారికి సంఘీభావంగా తెలంగాణ రాష్ట్రంలో రాజ్భవన్ ముట్టడి పెట్టుకున్నాం. ఆగస్టు 9 రోజు పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని కూడా తీసుకొని తప్పనిసరిగా ఢిల్లీని స్తంభింపజేయడం జరుగుతుంది. కానీ వాళ్ళు కూడా చెప్తున్నారు, మేము కూడా దీనిపైన యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఎవరైతే కారకులు అయ్యారో వారిని అరెస్ట్ కూడా చేశాము, వారిపైన ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ కావాలని ఒక రాజకీయం చేస్తుంది, చేత్రంకి గుంజ అంటూ కూడా విద్యార్థులను ఎగదోస్తుంది ప్రభుత్వం పైన విదేశాలు రెచ్చగొడుతుంది. 12 సంవత్సరాలలో 150 పేపర్లు లీక్ అయినా ఇప్పటి వరకు ఎవరిని కూడా శిక్షించలేదు. ఏదైతే ఒక చిన్న రైలు యాక్సిడెంట్ అయితే గతంలో రైలు శాఖ మంత్రి రాజీనామా చేస్తుండే, ఇంత పెద్ద ఇన్సిడెంట్ అయినా కూడా ఇప్పటివరకు ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయకుండా భారతీయ జనతా పార్టీ వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తుంది. ఇది కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ చేస్తున్న ఒక కుట్ర. ఇప్పటికన్నా ఇది భారతదేశ యువకులు ఢిల్లీ నడిపోతున్న పెద్ద ఎత్తున కార్యక్రమం చేపట్టారు. వాళ్ళపైన సమస్యని పరిష్కరించాల్సింది పోయి వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సింది పోయి వాళ్ళపైన లాఠీ చార్జ్ చేసి వాళ్ళకి రక్తాలు వచ్చేటట్టు కొట్టిండ్రు. ఇది డెమోక్రసీని హత్య చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తుంది. ఇప్పటికన్నా భారతీయ జనతా పార్టీ వారి వైఖరిని మార్చుకోకపోతే ఈ ఉద్యమం ఇంకా తీవ్రవతం చేస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది. మీరేమో లోక్ భవన్ ముట్టడికి అంటున్నారు, మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గాంధీ భవన్ ముట్టడికి పిలుపునిస్తున్నారు. గాంధీ భవన్ ముట్టడిని ఎట్లా చూస్తారు? మేము నరేంద్ర మోడీ గారు ఇల్లు ముట్టడి చేసే ప్రయత్నం చేసినాము. భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ కాదు, ఇది ప్రజల సమస్య. ఇదే రకంగా వివరిస్తే ప్రజల్లో ఒక తిరుగుబాటు వస్తుంది. మొత్తం మీద పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. కాసేపట్లో ర్యాలీగా వెళ్లేందుకు కూడా నేతలు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ పిసిసి చీఫ్తో పాటు ముఖ్యమైన నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో మొత్తం మీద మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే ర్యాలీ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే నేతలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. పిసిసి చీఫ్ కూడా వచ్చారు. ఇక్కడ నుంచి ర్యాలీగా వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సిద్ధమవుతున్నాయి. ఝాన్సీ.